ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పరిగిలో ఉద్రిక్తతకు దారితీసింది. భూసేకరణకు వ్యతిరేకంగా కాళాపూర్ రైతులు సమరసంఘం పూరించారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూసేకరణ అంశం చిచ్చురేపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాళాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ జీవనాధారమైన సాగు భూములను లాక్కువద్దంటూ పరిగి బస్టాండ్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. రైతుల ఆందోళనతో బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే అక్కడి నుంచి కదిలేదే లేదని రైతులు భీష్మించుకోవడంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కొంతమంది రైతులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా మహిళా రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ప్రభుత్వం కాళ్లాపూర్, రాపోలు గ్రామాల్లో సుమారు 1197 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 260 ఎకరాల పట్టా భూములు ఉండగా మిగిలిన 937 ఎకరాలు లావణి పట్టా భూములు. తరతరాలుగా ఈ భూములపైనే ఆధారపడి బతుకుతున్నామని, ఇప్పుడు వీటిని సేకరిస్తే తాము రోడ్డున పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల పేరుతో పచ్చని పొలాలను నాశనం చేయవద్దని రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు.